నిజ క్రైస్తవుడిగా బ్రతకండి. దేనికి పడితే దానికి లొంగిపోయేవారిగా, డబ్బుకి కకృతి పడేవారిగా, మొహమాటానికి చోటిచ్చేవారిగా, మనుషుల్ని సంతోషపెట్టేవారిగా ఉంటే దేవునికి ఇష్టలుగా మీరు ఉండలేరు. ఆ నయమానును వదిలిన కుష్టు నీకు నీ పిల్ల తరములకు వచ్చునుగాక అన్నాడు దైవజనుడు. అంతే, ఇంకంతే. గేహజీ జీవితం అంతా కుష్టు రోగంతో, వాళ్ళ పిల్లలు ఆ పిల్లలందరూ మాట్లాడుకుంటారంట ఒకరోజు, ఏంద్రా మన నాన్న అట్టే ఉన్నాడు, మన తాత అట్టే ఉన్నాడు, మనం అట్టే ఉన్నాం, ఎందుకురా మనం ఇలా ఉన్నాం, అందరూ బాగున్నారు కదరా, ఏంద్రా ఇదే అంటే ఒకటి చెప్పి, అంతా మా తాత తెచ్చిపెట్టాడు, డబ్బుల కోసం పరిగెత్తి ఈ కుష్ఠరోగం ఆస్తి ఇచ్చిపోయాడు మా తాత. ఎంతమంది రోజునండి పిల్లలకి దొంగ సొమ్ము దాచిపెట్టి ఇస్తే అది ఆశీర్వాదమా? ఇతరుల నోరు కొట్టి సంపాదించిన డబ్బుతో నీ బిడ్డలకు పోషిస్తే అది వారికి దీవెన? మోసం చేసి తెచ్చిన ఆహారం నీ బిడ్డలకు పెడితే అది వారికి తృప్తా? మా నాన్నగారు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశారండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. బోల్డ్ లంచాలు వచ్చాయి ఆయనకి. ఆ రైతులకి 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆ లాకులు ఎత్తేస్తే వాళ్ళు కట్టలు డబ్బులు తెచ్చిచ్చేవాళ్ళు, ధాన్యం బస్తాలు తెచ్చిచ్చేవాళ్ళు, బెల్లం మూటలు తెచ్చిచ్చేవాళ్ళు, అరటికలు తెచ్చిచ్చేవాడు, పండ్లు పలహారాలు ఇంటి నిండా ఉండేయండి. మేము 8 మంది పిల్లలం, నేను పెద్దవాడిని. అలా అరలో ఉంటాయి పళ్ళు, పీక్కొని తింటమే. 4 గేదెలు పాడి లస్కర్లు, గవర్నమెంట్ లస్కర్ని, ఒకడు పాలు తీయడానికి, ఒకడు పిల్లల్ని ఎత్తుకోవడానికి, ఒకడు బజార్ చేయడానికి, ఒకడు కోళ్ళని చంపడానికి. అంటే కోడి డిస్మిల్లా చేసి చంపేవాళ్ళు ఆ రోజుల్లో. ఇంట్లో పెద్ద మేడ, ఇంటి ముందు జీపు, గవర్నమెంట్ వాళ్ళు జీపు ఇంట్లో వాడుకునేవాళ్ళు, సొంత కారు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ తిని ఇవన్నీ తిరిగి 8 మందికి ఎప్పుడు ఎట్టుండేవాళ్ళని తెలుసా? అంటే పడిపోయేటట్టు ఉండేవాళ్ళు. ఒకడు ఈరోచనాలు, ఒకడు వాంతులు. ఈ హాస్పిటల్ తీసుకొచ్చాడు, ఆడికి వాంతులు, ఈడికి ఈరోచనాలు, ఆడికి కడుపు నొప్పి, ఈడికి జలుబు, ఆడికి దగ్గు. ఇక మా అమ్మ నాన్నకేమో ఫైటింగ్ గోల కింద ఉండేది. రాత్రంతా కలుపుకు పోయేవాడు, చీట్ల బాగా ఆడేవాడు, బ్రాందీలు తాగేవాడు, ఇల్లు నరకంలాగా ఉండేదండి. అంత తిన్నా కూడా ఏమీ ఆరోగ్యం లేదు, ఇంట్లో ఆశీర్వాదం లేదు. మోసము చేసి తెచ్చుకున్న ఆహారం నోటికి ఇంపుగా ఉంటుంది, కానీ కడుపులోకి వెళ్తే మట్టి అయిపోద్ది అంతాడే. మా నాన్న మారు మనసు పొందాడు. దేవుడు యేసు ప్రభు ఆయన్ని మార్చాడు, అద్భుతంగా మార్చాడు. ఒక్క రోజులో మారాడు ఆయన. 2వ రోజే ఆయన ఇంటికి వచ్చిన వెంటనే చేట్ల పేకలు, బ్రాంతి బాటిల్, సినిమా బొమ్మలు అన్నీ తీసుకొచ్చి నిప్పేసి కాల్చేశాడు. 10 బైబిళ్ళు పట్టుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడు. మా అమ్మ పేరు చిలకమ్మ. చిలక అంటాడు ఆయన. చిలక, నీకు అన్యాయం చేశాను చిలక, నన్ను క్షమించు అని కన్నీళ్లతో క్షమాపణ అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ మెడలో ఉన్న బంగారం అంతా గంగిరెద్దులాగా ఉండేది. అమ్మకి ఇంత బంగారం. గొడవ అయినప్పుడల్లా ఒక బంగారం కొనేసేవాడు లంచం డబ్బులతో. అమ్మా అదంతా లంచం డబ్బులతో కొన్నది, అది మనకు వద్దు అంటే, నాకు వద్దయ్యా, నిన్నే బంగారంగా చేశాడు, నాకు ఎందుకు ఈ బంగారం అని మొత్తం ఇచ్చేసింది మా అమ్మ. ఆ బంగారం తీసుకెళ్ళి అమ్మేసి ఆ కాంట్రాక్టర్ల దగ్గర, ఆ రైతుల దగ్గర, ఎవరెవరి దగ్గర ఆయన లంచాలు తీసుకున్నాడో, అయ్యా మీ దగ్గర ఎంత లంచం తీసుకున్నారో నేను ఇవ్వలేను, ఇదిగో 500, ఈ 1000 రూపాయలు ఒక టోకన్గా గుర్తుగా ఇచ్చేస్తున్నాను, నన్ను యేసుప్రభు మార్చాడు, ఇంకెప్పుడు నాకు లంచం ఇవ్వకండి అని సాక్ష్యం చెప్పి ఆ సొమ్మంతా తిరిగి ఇచ్చేశాడండి. అప్పటి వరకు శాపం ఉంది మా ఇంట్లో. ఎప్పుడైతే లంచం తీసుకోవటం మానేశాడో, ఒకరోజు నేను ఆఫీసులో కూర్చొని ఉన్నాను, ఒక ఆయన కట్టలు తీసుకొని వచ్చాడు. నేను అప్పటికి సేవకు వచ్చాను. తీసుకోండి సార్ పిల్లల గలవాళ్ళు అంటే, వద్దయ్యా నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. అదేంటంటే మీ పేరు సూర్యప్రకాశరావు కదా, అదేంటి అందరు తీసుకుంటారు కదా, మీరు తీసుకుంటే ఏంటి, మీ పక్క ఇంజనీర్ కూడా తీసుకుంటారు, ఆయన క్రైస్తవుడే కదా అంటే, అదంతా నాకు తెలియదు, నా మనసు ఆయన మార్చాడు, నేను తీసుకోను అంటే, పర్వాలేదు అంటే, నా చేతులు కుష్ఠరోగం రావాలంటే ఇవయ్యా అన్నాడు. అదేంటండి సార్ అలా అంటారు? అవునయ్యా, నేను చేసిన పాపాలకి నాకు కుష్ఠరోగం రావాల్సింది, నా యేసయ్య నా పాపముల కొరకు సిలువలో శీలలు కొట్టించుకున్నాడు కనుక ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది, నేను ఇంకా లంచం తీసుకోను, అబద్ధాలు ఆడను అని దేవుని కొరకు సాక్షిగా తన జీవితకాలం అంతా ఒక ఇంజనీర్గా ఒక పైసా లంచం ముట్టుకోకుండా చాలా సంవత్సరాలు ఉద్యోగం చేశారు. దేవుని సేవలో పాలిభాగస్తులయ్యాడు. ఈ రోజున అలాంటి మార్పు, అలాంటి అధికారులు, అలాంటి ఆఫీసర్స్
కావాలి. మోసం చేసి తెచ్చుకున్న డబ్బులు నీ బిడ్డలకు దీవెన కాదు. ఎప్పుడైతే మా నాన్న రక్షించబడ్డాడో, నేను రక్షించబడ్డాను. నేను రోడ్ల మీద తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని. దేవుని సేవకు నేను వచ్చాను. నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ రక్షించబడ్డారు. దేవుని కృపలో అందరినీ దేవుడు ఆశీర్వదించాడు. జబ్బులు, రోగాలు, హాస్పిటళ్ళు, మందులు అవసరం లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. కష్టపడి 5 రూపాయలు కూలి పని సంపాదించుకున్నా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, అది ఆశీర్వాదం. ఒకడు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే అది గొప్ప ఆశీర్వాదం అని చెప్పాడు సొలొమోను. మనుషుడు కకృతి పడుతున్నాడు, సంపాదిస్తూనే ఉంటాడు, తినడానికి టైం లేదు. సంపాదన తిరుగుతూనే ఉంటాడు, నిద్రపోతానే టైం లేదు అంటాడు. ఏం చేసుకుంటావు? ఒకడు సముద్ర పొడ్డున కూర్చొని హాయిగా చూస్తుంటే ఇంకొకడు వచ్చాడని, ఏంట్రా టైం వేస్ట్ చేస్తున్నావు అలా సముద్రంలో చూస్తుంటే? లేదు, దేవుని సృష్టిని చూసి, దేవుని గొప్పతనాన్ని చూసి ఆనందిస్తున్నాను, రిలాక్స్ అవుతున్నాను అన్నాడంట. చేపలు పట్టుకోవచ్చు కదా అన్నాడంట. పట్టుకున్నాను అన్నాడంట. ఇంకా పట్టుకోవచ్చు కదా అన్నాడంట. ఇంకేం చేయమంటావు? అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులు వస్తే ఏమొస్తుంది? ఆ డబ్బులు వస్తే దాచుకోవచ్చు కదా. ఆ దాచుకుంటే ఏమవుద్ది? ఆ ఇల్లు కట్టుకోవచ్చు కదా. ఆ ఇల్లు కట్టుకుంటే ఏమవుద్ది? మేడ కట్టుకోవచ్చు కదా. మేడ కట్టుకుంటే ఏమవుద్ది? అన్నీ కొనుక్కోవచ్చు కదా. అన్నీ కొనుక్కుంటే ఏమవుద్ది? అవన్నీ కొనుక్కుని హాయిగా కూర్చొని ఆనందించవచ్చు కదా అన్నాడంట. మరి ఇప్పుడు ఏం చేస్తానని అన్నాడంట. అప్పుడెప్పుడో అన్నీ కొనుక్కున్నా కాదయా, ఇప్పుడు నేను చూసేదండి. ఇప్పుడు ఈ పూటకి నాకు కావాల్సి సంపాదించుకున్నాను, నేను హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. రేపటి గురించిన చింత నాకు లేదు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి తాము పొడుచుకున్నారు, భ్రష్టులైపోయారు. చూడండి, మన ఆంధ్రాలో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఈ రిజిస్టర్ అవ్వనటువంటి ఏంటంటే వాటి పేర్లు నాకు తెలియవు, వాళ్ళ దగ్గర డబ్బులు దాచుకుంటారు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని. వాళ్ళు ఈ మొత్తానికి ఏం చేస్తున్నారు? బోర్డు తిప్పేశారు అని చదువుతుంటాం మనం. అప్పుడు లబో దిపో అని ఏడుస్తా, అయ్యో 10 సంవత్సరాలు సంపాదించిన డబ్బులన్నీ పోయినాయే అని ఏడుస్తా కూర్చున్నావు. ఏం ప్రయోజనం? నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి. నీ కష్టార్జితాన్ని మోసగాళ్ళ చేతుల్లో పెడితే ఏం ప్రయోజనం? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటండికి ఆశీర్వాదం. కక్కుర్తి పడకండి. దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు. ఏ పక్షి కూడా పస్తు ఉండదు. గడ్డి పువ్వులను చూడండి, ఎవరొచ్చి పెయింట్ వేశారు వాటికి అన్ని రంగులు? గడ్డి పువ్వులు అలంకరించాడు. గడ్డి పువ్వులను అలంకరించే దేవుడు, ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు, తన స్వరూపంలో తన ఆకారంలో సృష్టించబడిన నిన్ను పోషించడా? నీకు అవసరమైన వస్త్రాలు, అవసరమైన విషయాలు ఇవ్వడా? నమ్మండి, నీ సృష్టికర్తను నమ్మండి. అప్పులు ముందు డబ్బులు అంటారు, తర్వాత ఏమంటారండి? అనేక మంది అప్పులు చేసేది కూడా సుఖపడటానికి. ఈ క్రెడిట్ కార్డు వచ్చాక ఈ రోజునండి ప్రతి మనిషికి ఈ 2 చాలా ముఖ్యం. ఏంటో తెలుసండి? అది సెల్ ఫోను, క్రెడిట్ కార్డు. ఎంతమందికి ఉన్నాయి? వద్దులే, చూపించదులే. ఎంతమందికి ఉన్నాయి? నా దగ్గర క్రెడిట్ కార్డు లేదంట. అయ్యయ్యో, క్రెడిట్ కార్డు కూడా లేదంట మీ దగ్గర? అయ్యయ్యో అంటే ఎంతో పెద్ద, ఎందుకు పనికిరాను అరణ్యవాసి అనుకున్నారు. డబ్బులుంటే లెక్క పెట్టి ఇచ్చేటప్పుడు తెలుస్తుంది. కార్డు ఇస్తే వాటి గోక్కుంటే నీకేం తెలుస్తుంది? తర్వాత బ్యాంక్ కోడ్ వచ్చి ఫోన్ చేసి కొడుతుంటే తెలుస్తుంది అప్పుడు. ఎందుకండి? ఇవాల్టికి చాలు. రేపటికి కావాల్సినవి ఇవాళ అప్పు చేసి కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ ఒక వ్యక్తిని ఇరకాటంలో, చిక్కుల్లో పెట్టేసి దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఆటంకపరుస్తూ ఉన్నాయి. ఈ గెహాజీ సంగతి వదిలేండి, ఫిలిప్ సంగతి చూడండి. పరిగెడుతుంటే ఆ రథంలో కూర్చుని ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడట. ఒకసారి అక్కడికి వద్దాం, త్వరగా ముగించుకుందానికి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఏంటండి దేవుడు ఎలా నడిపిస్తాడో చూడండి. దేవుని బిడ్డల్ని ఎక్కడికి వెళ్ళాలో నడిపిస్తాడు. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్తారా? మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఒక వాహనం కొనుక్కోవాలనుకున్నప్పుడు,
ఒక వివాహం చేయాలనుకున్నప్పుడు, ఒక ప్రయాణం చేయాలనుకున్నప్పుడు, దేవా ఇది నీ చిత్తమా, నువ్వు నాతో రా అని ప్రార్థించుకొని వెళతారా? ఇక మీద చెయ్యండి. దేవుడి చిత్తంలో మీరుంటే, దేవుని సహాయం మీకుంటే, దేవుని ఆశీర్వాదాలు మీరు కలిగి ఉంటారు. అనవసరమైన యాక్సిడెంట్లు, అనవసరమైన విపత్తులు, అప్పులు, సమస్యలు, చిక్కులు మీ జీవితాల్లో దేవుని చిత్తానికి బయటికి పోయి మీ సొంత చిత్తాన్ని చేసుకోవడం వల్లే వచ్చినవి. కానీ దేవుని కృపల కింద, దేవుని రెక్కల చాటున దాగి ఉన్నవాడికి ఏ అపాయము రాదు. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్తున్నాడు, పరిగెత్తమంటే పరిగెడుతున్నాడు. అర్థం కాకపోయినా దేవుడు చెప్పిన మాట చెప్తున్నాడు. ఆ గ్రంథములో అతను యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, బిగ్గరగా చదువుతున్నాడు. ఫిలిప్ ఒక మాట అడిగాడు, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? మాకు అర్థమవుతుంది అనలేదు ఆ నపుంసకుల అధిపతి లేక మంత్రి. నాకెవరైనా దారి చూపకపోతే నాకు ఎలా తెలుస్తుంది? వచ్చి కూర్చొని నాకు వివరించు అన్నాడు. ఈ రోజునండి మనలో చాలామంది మీకు తెలియకపోయినా తెలిసినట్టు ముఖం పెడతాం, బతుకంతా తెలుసుకోం. ఇక తెలియని విషయాలు తెలియదని చెప్తేనే తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. తెలియని కూడా తెలిసినట్టుగా ముఖం పెడితే ఇక నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఎప్పుడైనా సరే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా అనే పదాలు వాడండి. నాకు తెలుసులే, నాకు తెలుసులే, నాకు వచ్చులే, నాకు అన్నీ తెలుసులే పో అనే మాటలు ఎక్కువ మాట్లాడుతుంటాం మనం ఇవాళ. అందుకని మన బ్రతుకుల్లో జీవితకాలం అంతా ఎక్కడేసావురా గొంగలంటే వేసిన దగ్గరే ఉందంట. ఏమండి, ఏమీ తెలియకుండానే ఏదో తెలుసు అనుకుంటుంటాం. మంత్రి అయినా దైవాన్వేషణలో ఉన్నాడు. ఆయన ఎంతో ఆసక్తితో దేవాలయానికి వచ్చాడు, కానీ అక్కడ నామకార్థ స్థితి ఉంది. అక్కడికి ఏం తృప్తి దొరకలేదు అతనికి. అక్కడ వెళ్ళాము, ఏదో బలి ఇచ్చారు, కూర్చున్నారు, లేచారు, అన్నారు, మునుగు తిరిగారు, వచ్చేసాడు. ఆ రథంలో వచ్చేస్తున్నాడు, కానీ గుండెల్లో ఆతృత తీరలా, ఆశ తీరలా. మరి ఆయన మంత్రి కాబట్టి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక యెషయా గ్రంథాన్ని కొనుక్కున్నాడు. అప్పుడు బైబిల్ అంతా లేదు, ఒక గ్రంథం మాత్రమే, చాలా ఖరీదు ఉంటుంది. రాజులు, మంత్రులు, ధనవంతులే కొనగలరు, సామాన్యుడికి అందుబాటులో లేదు. అక్కడ యెషయా గ్రంథాన్ని కొనుక్కొని దాన్ని చదువుకుంటా వస్తున్నాడు. ఆ యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు. ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండను, ఆయన అలాగే. ఆయన నోరు తెరవబడలేదు, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకలేదు అని చదువుతూ ఉన్నప్పుడు పక్కన కూర్చున్న ప్రవక్తను అడిగాడు, ఇది తన్ను గురించా వేరొకరి గురించా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్తను ప్రకటించెను. నా చెప్పాలండి, ఏం ప్రకటించాడు? ఫిలిప్పు యేసును గురించిన సువార్త చెప్పాడు. యేసుక్రీస్తు నీ కొరకు భూలోకానికి అనుదించాడు. నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా సిలువలో ప్రాణమిచ్చాడు. మన అతిక్రమముల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. మన వ్యసనములను ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థతలుది. ఆయన సిలువలో మరణం యొక్క బలమగల వాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా జయించాడు. పాతాళపు తాళపు చెవులు తల కైవసం చేసుకున్నాడు. ఇదిగో మృతుడనైతిని కానీ జీవించుచున్నానన్నాడు. జీవాహారం నేనేనన్నాడు. జీవాధిపతి నేనేనన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించను తిరిగి బ్రతుకుడు అన్న యేసయ్య మాటలు చెప్పాడు. యేసు ప్రభువుని నమ్ముకోండి, యేసునామములో ప్రార్థించండి. యేసయ్య నీ పాపాలు క్షమించేవాడన్న విషయాన్ని గ్రహించండి. నీ కొరకు సిలువలో రక్తం కార్చింది ఆయన. గలతీ సంఘంలో భేదాలు వచ్చాయంట. నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, నేను కేఫా వాడిని, డోండా మా సంఘం గొప్ప, డోండా మీ సంఘం గొప్ప, మా కేఫా అంటే ఎవరు అనుకున్నావు? పేతురు గారు నీ మీదే చిచ్చి కడతానన్నాడు. మా పౌలు అంటే ఏమనుకున్నావు? అద్భుతమైన మార్పు పొంది దేవుడు నేను ఏర్పరచుకున్న పాత్ర అన్నాడు. మా సంఘం గొప్ప, మీ సంఘం గొప్ప అంటే పౌలు అన్నాడు, ఏంటయ్యా మీరు? పౌలు మీకోసం ప్రాణం ఇచ్చాడా?
నీ పాపాలకు క్షమాపణ ఇవ్వగలిగిన వాడు పౌలా, పేతురా, అపోల్లోవా? మేమందరము దేవుని పనివారిమి. మేము దేవుని పనివారిమి. మీరు క్రీస్తుకు సంబంధించిన వారు. అపోల్లో నేను విత్తాను, అపోల్లో నీళ్లు పోశాడు, కానీ వృద్ధి కలుగజేసిన వాడెవరు? ఆయనే. ఈ రోజున యేసుక్రీస్తున ఈ డినామినేషన్ ఫీలింగ్ ఎక్కువైపోతుందండి. 43 సంవత్సరాల్లో నేను ఒక్క సంఘం కూడా స్థాపించలేదు. నేను కన్న బిడ్డలతో ఉన్న మెడ్రాసులో ఒక సంఘం ఉంది. ఏ సంఘము లేని చోట చిన్న గ్రామాల్లో ఒక 3 స్థలాల్లో చిన్న చిన్న ఆలయాలు కట్టాం. అది వేరే సహోదరులకు అప్పచెప్పేశాను. నేనేమి అజమాయిషి చేయడంలో సంస్థగా లేను అక్కడ. మన దగ్గర తర్బీదైన బ్రదర్స్కి అప్పచెప్పేశాం. అంతకు మించి ఊరు వెళ్ళి ఒక సంఘం పెట్టడం, నేను ఇన్ని సంఘాలు కట్టానని గొప్పలు చెప్పడం అవసరం లేదండి. ఏ సంఘంలో ఉన్న యేసయ్య బిడ్డలేనని, ఏ సంఘానికి చెందిన వారైనా యేసుక్రీస్తు రక్తంలో కొనబడిన వారేనని, ప్రతి వారిని వధువు సంఘములో సభ్యులుగా ఉండటకు ప్రభువు రాబోతున్నాడని, ఏ వ్యక్తి పేరైతే జీవగ్రంథంలో రాయబడుతుందో వారు దేవుని రాజ్య వారసులు అవుతారని, యేసుక్రీస్తు నామంలో పాప క్షమాపణ ఉన్నదని ప్రకటించడమే నా పని. వెళ్ళమన్న చోటుకి వెళ్ళి చెప్పమన్న మాటలు చెబితే గొప్ప ప్రతిఫలం దొరుకుతుందండి. ఆ కందాకే క్రింద మంత్రిగా ఉన్న, ఆ నపుంసకుల అధిపతిగా ఉన్న, ఆ కోశాధికారిగా ఉన్న ఆ వ్యక్తికి, ఒక్క వ్యక్తి కోసం రథం వెంట పరిగెత్తి సువార్త చెబితే అతడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. అక్కడ నీళ్లు కనపడితే, అదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇవ్వమని అడిగాడు. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ పూర్ణ హృదయంతో నమ్మితే బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం లేదంటే నేను నమ్ముచున్నాను అన్నాడు. అతనికి బాప్తీసం ఇచ్చాడు. ఆ తర్వాత బైబిల్లో చెప్తుంది అతను మరలా కనబడలేదట. నేను బాప్తీసం ఇచ్చిన వాళ్ళు నాకే దశం భాగం పంపాలంటారంట. ఏంటండి ఇది ఎక్కడ గొడవరు నాయన, మా పాస్టర్ గారు చెప్పిస్తారని భయం వేస్తుందండి అని చెప్తుంటారు కొంతమంది వచ్చి. మీరేం భయపడకండి, నీ మీద ఏ శాపాలు పనికిరావు. నువ్వు సరిగా ఉంటే, నువ్వు సరిగా లేకపోతే పిల్లోడు చెప్పించినా శాపం వస్తుంది నీకు. నువ్వు సరిగా లేకపోతే కాకు కూసినా కూడా శాపమే నీకు. నువ్వు సరిగా ఉంటే ఏ మంత్రము, ఏ మాయ, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము పనిచేయదు. అవి నీకు తైలాభిషేకాలుగా మారిపోతాయి. నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉందా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నిన్ను రక్షించిన నీ యేసయ్యను నీ సొంత రక్షకుడిగా నీ హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఉండినట్లుగా చూసుకుంటున్నావా? ప్రతి క్షణం ఆయన నడిపింపు చప్పున ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నావా? అప్పుడు నీవు ధన్యుడవు. ఈ లోకంలో ఉన్నవన్నీ అప్పుడు నీకు పెంటగా ఉంటాయండి. క్రీస్తుచ్చే ఆశీర్వాదాలు మనం గుర్తించినప్పుడు లోకంలో ఉన్న డబ్బుల కోసం కక్కుర్తి పడమండి. డబ్బు మంచి బానిస. డబ్బు కావాలి. ఇప్పుడు మీటింగ్లు పెట్టాలంటే డబ్బు కావాలి. ఈ లోకంలో మనం బ్రతకాలంటే డబ్బులు ఉండాలి. డబ్బు చెడ్డదని నేను చెప్పడం లేదు, కానీ ధనాశ, దురాశ, తప్పైన విధాలుగా డబ్బు సంపాదించాలనే ఆశ తప్పు. డబ్బు కోసం నువ్వు ప్రయత్నించొద్దు, పరిగెత్తొద్దు. డబ్బు నీ వెంట పరిగెత్తేటట్టుగా నీ దేవుడు చేస్తాడు. నా గిన్నె నిండి ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకేమీ లేదా? ఈ రోజుల క్రైస్తవులు ఇదే, నా యెహోవా నా కాపరి, నాకేమీ లేదు. ఏమీ లేదా? లేమి లేదండి. లేమి లేదంటానికి ఏమీ లేదంటానికి చాలా తేడా ఉంది. లేమి లేదంటే నాకు కొరతే లేదు. యేసయ్య నా కాపరిగా, నా ప్రభువుగా ఉన్నప్పుడు నాకు కొరత లేదు. నా గిన్నె నిండి పొర్లుతుంది. సమృద్ధి. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను. నాకు ఒకే ఆశ అండి, మీరందరూ శ్రేష్టమైన క్రైస్తవులుగా ఉండాలని. డబ్బుకు లొంగిపోయేవారిగా, మనుషుల మెప్పులకు లొంగిపోయేవారిగా, తాత్కాలికమైన ఉపశమనానికి లొంగిపోయేవారిగా, తంత్రగాడైన మోసగాడైన సాతానుకు లోబడిపోయేవారిగా ఉండకూడదని దేవుడు మనకు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. పిరికితనపు ఆత్మను మనకి ఇవ్వలేదు, కానీ శక్తి, బలము, ఇంద్రియ నిగ్రహాలు. అంటే ఏంటి ఇంద్రియ నిగ్రహం? అంటే పంచేంద్రియాలు. ఏంటి పంచేంద్రియాలు? నోరు, ముక్కు, కన్ను, చెవి, చర్మం. ఈ పంచేంద్రియాలు మనల్ని
ఆశ పెట్టి లొగదీస్తాయి. మన కళ్ళు చూసినవన్నీ కోరుకుంటాయి. ముక్కు మంచి అవసరం వస్తే అది కొనుక్కొని దొంగిలించో తినాలి. మనకి లోకపు స్పర్శ, లోకపు ఇచ్ఛ, లోకపు ఆశ, ఈ పంచేంద్రియాల ద్వారా పాపం హృదయంలో జరబడిపోతుంది. వీటిని జయించే శక్తిని ఇచ్చాడు మనకి. వీటిని జయించే శక్తిని ఇచ్చాడు. పంచభక్ష పరవాణాలు రాజుగారి భోజనం బల్లం దగ్గర ఉచితంగా భోజనం చేయడానికి దానియేలుకి అవకాశం వచ్చింది. మంచి మాంసం, మంచి వైన్. కానీ ఏమన్నాడు? ఈ రాజభోజనం భుజించి నా దేహమును నేను అపవిత్రపరచుకున్నాను, అవి నాకు వద్దు అని చెప్పాడు. ద్రాక్షరసం మత్తు కలిగిస్తుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది. అందుకని దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు. పాపము నుండి దూరంగా పారిపోయేవాడే పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని జీవించేవాడిగా ఉంటాడు. యవనేచ్ఛలను విడిచి పారిపోము. ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని వెనకాల నీ పరుగు? దేనికోసం నీ పరుగు? దేనికోసం నీ ఆరాటం? ఏం సంపాదించుకుందామని నీ ప్రయత్నం? యేసయ్య కొరకు పరిగెత్తు, యేసువైపు పరిగెత్తు. యేసువైపు చూచుచు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పరుగు పరలోకం వైపు, మన పరుగు శాశ్వతమైన జీవితం వరకు. మన కన్నులు మనకి సమృద్ధినివ్వగలిగిన మన యేసయ్య వైపు ఉంచినప్పుడు నీకే మేలు కొరదుండదు, నీకే బాధ ఉండదు. నీకే నొప్పి కలిగినా, ఏ బాధ కలిగినా, ఏ సమస్య వచ్చినా, ఏ అవసరత వచ్చినా, నీ అవసరతలన్నీ తీర్చగలిగిన సామర్థ్యత కలిగిన ప్రభువు నీకు తోడున్నప్పుడు నీవు దిగులు పడవలసిన పని, భయపడవలసిన పని లేనే లేదు. శ్రేష్టమైన విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం ఉందాం. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించే బోధనలు విందాం. వాక్యానుసారమైన జీవితాలు జీవించినట్లుగా మోకాళ్ళ మీద ఆయన వాక్యాన్ని పఠించి దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్న ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మత్తులుగా కాక మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. మన చుట్టూ ఎంతోమంది నశించిపోతున్నారు. ఆ ఆత్మలను రక్షించాలనే ఆరాటంతో, ఆత్మలను సంపాదించాలనే భారంతో ప్రభువు నడిపించిన పదంలో నడుస్తూ ప్రభు కొరకు ఆత్మలను సంపాదిద్దాం. వారు ధనవంతులు అవనివ్వండి, విద్యావంతులు అవనివ్వండి, పామరులు అవనివ్వండి, భిక్షగాళ్ళు అవనివ్వండి, సామాన్యులు అవనివ్వండి, ప్రతి వారికి ఒక ఆత్మ ఉంది. దేవుని దృష్టిలో అందరూ విలువైన వారే గనుక దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి నీ చుట్టూ వారిని నీ యేసయ్య దగ్గరకు నడిపించు. నీ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకో. నీవు ధన్యుడు అవుతావు, ధనురాలు అవుతావు. దయచేసి తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. తినటానికి, తాగటానికి, పని చేయటానికి పరుగులెడుతున్నానే కానీ నీ ఆలయానికి పరిగెత్తలేకపోతున్నాను. నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాను. నా చుట్టూ యేసుని ఎరగని వారు ఎందరో నశించిపోతుంటే ఏ భారము, ఏ ఆసక్తి లేని వారిగా మిగిలిపోతున్నాను. అయ్యా, యేసుని గురించిన సువార్తను విన్న నేను వినని వాళ్ళకి చెప్పడానికి సహాయం చేయము. నీ ప్రేమను రుచి చూచిన నేను నీ ప్రేమను ఎరగని వారికి ప్రకటించుటకు సహాయం చేయము. నా జీవితంలో మోసం చేసి తెచ్చుకున్న ఆహారం, మోసం చేసి తెచ్చుకున్న డబ్బు నా ఇంటికి శాపంగా మారింది నాయన. ఇప్పుడే నా అన్యాయాన్ని ఒప్పుకుంటున్నాను. దొంగ సొమ్మును తిరిగి ఇచ్చేస్తున్నాను. నా ఇబ్బందుల్లో నుంచి నువ్వు విడిపిస్తావని, నా తప్పులను నీవు క్షమిస్తావని, నా సమస్యలకు పరిష్కారం ఇస్తావని నమ్ముతున్నాను అని ప్రభుతో చెప్పండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన. చేతులెత్తి దేహి అని నీ దీవెనల కొరకు ఎదురు చూస్తున్న వారి మీద ఆ పరలోకపు తలుపులు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నమాట అక్షరాలు మా పట్ల నెరవేర్చిన ఆయన. ప్రతి శాపాన్ని నీ నామంలో కొట్టివేస్తున్నాము. ప్రతి రోగాన్ని నీ నామంలో స్వస్థపరుస్తున్నాము. ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి నీ బిడ్డలు విడిపించిన ఆయన. కుమిలిపోతూ, కృంగిపోతూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ మేము ఈ లోకంలో బ్రతకాలని ఆశించక ధనవంతుడమైన నీవు మానవిత్తమై దరిద్రువై మమ్మల్ని ధనవంతులుగా చేయాలని ఆశించావు. మమ్మల్ని సంతోషభరితులుగా చేయాలని మా వ్యసనాలు వరించి ఈ సిలువలోని ప్రాణాన్ని ఇచ్చావయ్యా. నీకు వందనాలు తండ్రి. శాపాన్ని కొట్టివేయి నాయన. మూయబడిన ప్రతి గర్భాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తెరిచున్నాము తండ్రి.
బిడ్డలు లేరే అని వాపోయిన వారు చక్కటి బిడ్డతో వచ్చి నా దేవుడు నాకు ఒక బిడ్డనిచ్చాడని సాక్ష్యం ఇచ్చేటకు సహాయం ఇచ్చేయి నాయన. నిజమైన మోర్మన్స్ అంటే ఏంటి, నిజమైన క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడని బ్రతికి చూపించడానికి మాకు సహాయం ఇచ్చేయి తండ్రి. డబ్బుకు బానిసలు అయ్యేవారిగా కాక, లోకానికి లొంగిపోయేవారిగా కాక, పాపానికి దాస్యం చేసేవారిగా కాక, దేవుని బిడ్డలుగా బ్రతకడానికి, రోషం కలిగి బ్రతకడానికి, ధైర్యం కలిగి బ్రతకడానికి, శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మా మీద కుమ్మరించుము తండ్రి. ఎంతోమంది చదువుకుని ఒక ఉద్యోగం దొరకలేదే, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నామే, కుటుంబంలో సమస్యలు ఉన్నాయే అని వాపోతున్న వారిని చూడయ్యా, చూడు నాయన, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం కనుక అటు వారికి ఒక మార్గాన్ని తెరువు నాయన. ఎవరు నిరుద్యోగులుగా మిగిలిపోకుండా నీ సమృద్ధిని ఆశీర్వాదాన్ని దయచేయు తండ్రి. వృద్ధాప్యంలో ఉన్నానే, నన్నందరూ విడిచిపెట్టారే, నా భవిష్యత్తు ఏంటని కృంగిపోతున్న తల్లుల్ని తండ్రుల్ని కనికరించిన ఆయన, ముదిమి వయసు వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేనే అన్న మాట ప్రకారంగా వారిని ఆదరించి స్వస్థపరిచి తండ్రి నీ దీవెనలు, నీ ఆదరణ వారికి దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.